ప్లాన్స్ జనాలు చేస్తూ ఉంటారు. కానీ మన దేవుడంట మన విషయంలో, గొప్ప కార్యాల విషయంలో, మన జీవితం బాగుండాలి అన్న విషయంలో, ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నటువంటి ప్లాన్స్ దేవుడు మన జీవితంలో కలిగి ఉన్నాడు. ఇక్కడ అందుకే అంటున్నాడు ఏంటంటే, నువ్వు వేసుకున్న ప్లాన్స్ నీకు బెడిసి కొడతాయేమో, కొన్నిసార్లు నువ్వు అనుకున్నట్టుగా జరగదేమో, కానీ ఆయన చేసే ప్లాన్స్ 100% జరుగుతాయి. హల్లెలూయా. మరి ఆయన చేసే ప్లాన్ ఎట్లా ఉంటుందంటే పక్కాగా అటుపోదు ఇటుపోదు, ఆయన అనుకున్న ప్రకారమే జరుగుతుంది. శపించబడ్డటువంటి ఆదాము అవ్వల దగ్గర నుంచి యేసు ప్రభు పుట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? ఆయన ఆ రోజే అనుకుంటే అప్పుడే పుట్టాల్సింది కదా, అప్పుడే జరగచ్చు కదా. కానీ ఆయన ఉద్దేశించినటువంటి సంగతులు జరగాలి అంటే ఆయన ఒక టైం పెట్టుకుంటాడు. భూమి మీద జరుగు ప్రతిదానికి సమయం కలదు అంటున్నాడు కదా. మరి అదే రీతిగా ఆ దేవుడు మరి ఒక ప్లాన్ ప్రకారమే మన జీవితంలో